అమెజాన్లో నేను రీసెంట్గా పర్చేస్ చేసిన బ్రష్ అనమాట ఇది. నైట్ మీకు ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ అయితే చేశాను నేను అమెజాన్లో తీసుకున్నానని. వీటి లింక్స్ కూడా అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అండ్ ఈ లిక్విడ్ ఒకటి తీసుకొని కూడా చాలా రోజులైందండి. ఇది జిమ్మర్ అని 1+1 ఆఫర్లో వచ్చిందనమాట. ఇది జస్ట్ మనం కొంచెం వేసేసి మనం బ్రష్ తోటి అలా అనేసి ఒక 5 to 10 minutes వదిలిన తర్వాత క్లీన్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మొత్తం కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. అదైతే ఇప్పుడు యూస్ చేసి మీకు చూపిస్తాను ఇక్కడ ఎలా ఉంది ఏంటి, అసలు ఆ బ్రష్ మంచిగా వర్క్ అవుతుందా లేదా అని. కాకపోతే స్ట్రాంగ్గా అయితే అస్సలు లేదండి. నేనేమి అంత రికమెండ్ చేయను. కాకపోతే ఇక అట్లా ఒకసారి యూస్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని తెప్పించాను నేను. అంత స్ట్రాంగ్ అయితే లేదనమాట. కార్నర్స్లో కూడా మనకి చక్కగా బెండ్ అయితే అయిపోతుంది అనమాట. ఇలా బ్రష్ చేస్తున్నప్పుడు చూసారు కదా, ఇట్లా మనకి వైపర్ ఉంటుంది కాబట్టి చక్కగా అయితే క్లీన్ కూడా అయిపోతా ఉంది. మనకి కార్నర్స్ అన్ని కూడా చక్కగా క్లీన్ అవుతాయి. కొంచెం డెలికేట్ ఉంది కాబట్టి జాగ్రత్తగా యూస్ చేసుకుంటే మేబీ ఎక్కువ రోజులు ఏమైనా రావచ్చేమో. సో అది గమనించి మీరు నచ్చితేనే తీసుకోండి, ఓకేనా. ఈ రోజు అయితే తెలిసిన వాళ్ళ గృహప్రవేశానికి అయితే వెళ్తున్నానండి. సో అదే అనమాట ఈరోజు వీడియో. గృహప్రవేశం వెళ్తున్నాను కదా, మేకప్ అంతా కూడా ఇవే వాడాను. ఇప్పుడైతే ఈ కాంపాక్ట్ పౌడర్ యూస్ చేశాను అనమాట. మ్యాజిక్ కాంపాక్ట్ స్కిన్ లైట్నింగ్కి వైట్నింగ్కి. అసలు ఎంత బాగుందో అండి నిజంగా. చూడండి ఎంత క్యూట్ ప్యాకేజింగ్లో వచ్చిందో. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మై హాల్ స్టోర్వి, అమెజాన్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. వెరీ క్యూట్ పౌడర్ అండి నిజంగా. ఎంత బాగుందో. బాక్స్ అయితే భలే వచ్చింది. ఇదండి బాక్స్ అయితే ఎంత బాగుందో చూడండి, క్యూట్గా చాలా బాగుంది. జస్ట్ లైట్గా నేను మళ్ళీ కొడుతున్నా చూడండి. చూడండి ఎఫెక్ట్ తెలుస్తుంది కదా, స్మూత్గా అవుతుంది చూడండి కావాలంటే. దీనికి డిఫరెన్స్ చూడండి, ఎంత డిఫరెన్స్ ఉందో అసలు స్మూత్నెస్కి. చాలా బాగుంది కదా. వైట్ స్కిన్ వైట్గా కనిపిస్తుంది. అండ్ అలాగే అట్ ద సేమ్ టైం మనకి మంచి బ్లష్ కూడా ఇస్తూ ఉంది. ఇదైతే చూడండి లైట్గా కనిపిస్తుంది. అండ్ చాలా సాఫ్ట్గా అయిపోయింది స్కిన్. మేకప్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం నెక్ కూడా యూస్ చేయాలి. బెస్ట్ పర్చేజ్ అని చెప్తా. ఇది ఒక టవల్ తీసుకున్నానండి. మీకు పిక్ సైడ్ యాడ్ చేస్తా చూడండి. మనకి ఈవెన్ పిల్లలు కూడా యూజ్ చేసేసుకోవచ్చు. కాకపోతే కొంచెం లూజ్ ఉంటుంది అంతే. ఇట్లా బటన్స్ టైప్లో వచ్చేసి చక్కగా భలే ఉందనమాట. మెయిన్గా అయితే సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే. చాలా క్యూట్ అనిపించింది నాకు. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది టవల్ అయితే. భలే సాఫ్ట్గా ఉంది. డిజైన్ కూడా మనకి మంచిగా వాటర్ని కూడా చక్కగా అబ్జర్వ్ చేసేస్తుంది బాడీ మీద అయితే. నాకైతే చాలా నచ్చింది. ట్రై చేయండి కావాలంటే, ఓకేనా. చూడండి నెక్స్ట్ నేను షాంపూ తీసుకున్నాను. వాటికా హెయిర్ ఆయిల్ అయితే ఎప్పటి నుంచో వాడున్నాను, కానీ కాలేజ్ టైంలో అంతా వాటికా హెయిర్ ఆయిల్ అనమాట. గ్రీన్ కలర్ బాటిల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే షాంపూ మాత్రం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నాకు గుర్తున్నంత వరకు. అది కూడా డాండ్రఫ్ షాంపూ అనమాట. డాండ్రఫ్ అయితే మామూలుగా ఉండట్లేదు. మేము ఉంటున్న ఏరియాలో అసలు ఎంత చేసినా కూడా హెయిర్ ఫాల్ అవుతూనే ఉందండి, ఎంత కేర్ తీసుకుంటున్నా. అందుకే వాటికా ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇది మొత్తం కూడా ఏంటంటే డాండ్రఫ్ తీసేసి హెల్దీ హెయిర్ ఇస్తుందంట. లెమన్ ఉంది కాబట్టి నేను అందుకే ప్రిఫర్ చేశాను. లెమన్ మనకి కంపల్సరీ చాలా చక్కగా డాండ్రఫ్ని రిమూవ్ చేస్తుంది కాబట్టి నేనైతే ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ చాలా వీడియోస్ చూసిన బాగున్నాయి, ఎందుకంటే దీంట్లో హెన్నా, మేతి అండ్ అలాగే ఆల్మండ్ ఉంది, ఆలోవెరా, టీ ట్రీ ఆయిల్, లెమన్, రోజ్మెరీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో 7 పొటెంట్ హర్బ్స్ అయితే ఉన్నాయి కాబట్టి నేను ఇంక ఇదైతే ప్రిఫర్ చేశాను అనమాట. ఆ తర్వాత ఇది ఒకటి తీసుకున్నాను ఎలక్ట్రిక్ బ్రష్. ఇది వచ్చేసి ఒరేమే నుంచి డిజైన్ ఫర్ ఎవ్రీ ఓరల్ కేర్ నీడ్ అనమాట. ఈవెన్ అందరూ వాడుకోవచ్చు, పిల్లలంతా కూడా. ఆల్రెడీ ఓపెన్ చేసేసాను. బాగుంది. బ్రష్ని చక్కగా దీనికి ఫిట్ చేసేసుకోవడమే అనమాట. చూడండి సౌండ్ వస్తుంది. మనం మోడ్స్ మార్చుకోవచ్చు. వైట్నింగ్కి, క్లీన్, సెన్సిటివ్, పాలిష్ అండ్ అలాగే మసాజ్ అన్నిటికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది దానికి బ్రష్ కూడా ఇచ్చున్నారు మనకి. అందరూ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇట్లాంటి బ్రషెస్ ఇచ్చున్నారు అనమాట. 4 or 5 ఇచ్చున్నారు. ఇది నాకు అరౌండ్ 1300 సంథింగ్ పడింది.
ఇంకా నా పళ్ళు తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట ఇది వాడిన తర్వాత. కావాలనే తీసుకున్నాను, బాగుంటుందని. మనం జస్ట్ ఈ అటాచ్మెంట్ని రిమూవ్ చేసేసి మళ్ళీ ఇంకో బ్రష్ని పెట్టేసుకోవచ్చు అనమాట. ఎవరు యూజ్ చేస్తున్నా అట్లా పెట్టేసుకోవచ్చు. సో ఇంతవరకు వెళ్తుంది కాబట్టి బ్రష్ని రిమూవ్ చేసేసుకొని వేరే బ్రష్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేజ్ అని చెప్పొచ్చు. సౌండ్ చూడండి. అలా అనమాట. సో తీసుకోవచ్చు, ఇట్లా బ్రష్ చేసేసుకోవచ్చు అనమాట. మేకప్ చేసిన తర్వాత బ్రష్ చేయలేను కాబట్టి ఈసారి బ్రష్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే షూట్ చేస్తాను, ఓకేనా? అదే. సో ఇవన్నమాట అమెజాన్లో మొత్తానికి తీసుకున్నవైతే. సో అది ఇప్పుడైతే మేము గృహప్రవేశంకి వెళ్తున్నాం. ఎవరి గృహప్రవేశం అని చెప్పలేదు కదా నేను, మా అపార్ట్మెంట్లో అనమాట. సో అక్క వాళ్ళు కొత్త హౌస్ తీసుకున్నారు. సో అక్కడికి మనం ఇప్పుడు గృహప్రవేశంకి వెళ్తున్నాం. వీలైతే వీడియో షూట్ చేస్తాను, లేదంటే చేయను అనమాట. అంతే, మ్యాక్సిమం మేము చేయడానికి ట్రై చేస్తాం కొంచెమైనా. సో అది మొత్తానికి ఎలా ఉంది మర్చిపోయాను శారీ అడగడం. ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను, దీని లింక్ కూడా ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. శారీ అయితే భలే ఉందండి అసలు. ఆలియా భట్ కట్టుకుంటున్న శారీ అనమాట ఈ మధ్య. దీనికి యాక్చువల్గా నేను జీరో నెక్ పెడదాం అనుకున్నాను, కానీ చాలా వరకు శారీస్ జీరో నెక్ అయిపోతున్నాయి తెలియకుండా, బ్లౌజెస్ అన్నీ కూడా. అందుకని ఈ శారీ ఇలా చేశాను అనమాట. ఎలా ఉంది శారీ చెప్పండి, బాగుందా? సో చూపిస్తాను. సో ఇది శారీ అయితే నెక్ పీస్ గురించి అడగద్దు, నేను ఇది వన్ ఆఫ్ ద ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా, గుర్తయితే అస్సలు లేదు నాకు. ఇయర్ రింగ్స్ ఇవి. ఇది యాక్చువల్గా నేను మా ఇంటి గృహప్రవేశం అప్పుడు తీసుకున్నా ఎగ్జాక్ట్లీ. అవును, తన పేరు గుర్తు రావట్లేదు నాకు. అప్పుడు పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే అనమాట పెట్టుకోవడం. సో అది స్వీటీ సెలెక్ట్ చేసింది అనమాట, ఇది పెట్టుకో మమ్మీ బాగుందని. సో అందుకే తీసుకున్నాం. గిఫ్ట్ అయితే తీసేసుకున్నాము. ఇంకా అర్జున్ గారిని తీసుకురమ్మని చెప్పాను అనమాట. నేనైతే వెళ్ళలేదు, తీసుకొని వచ్చేసారు. ఇక అందరం అపార్ట్మెంట్లో అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి ఎట్లాగో క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాం అనమాట. క్యాబ్లోనే అందరం ఇంకా వెళ్ళి అలా సరదాగా కూడా ఉంటుంది. ఇంకా తెలుసు కదండి, లేడీస్ అందరూ చక్కగా కలిసి వెళ్తే ఇంకా సందడిగా ఉంటుంది. ఇదిగోండి ఆర్య వాళ్ళ నానమ్మ అనమాట. మేము ముందు వెళ్ళగానే ఫొటోస్ అయితే దిగామన్నమాట. అసలు చాలా బాగుండిందండి వాక్ ఏరియా. ఇది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి చక్కగా ఉండింది, పిల్లలతోటి చక్కగా దిగాం ఫొటోస్ అయితే. మాకు కూడా ఒక మంచి మెమరీలా ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట. మెయిన్గా అయితే ఎక్కువగా షూట్ చేయలేకపోయాను, బట్ ఇది ఒక మెమరీగా ఉండిపోతుంది ఎప్పటికని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరిగిందనమాట. ఇంకా అక్క కూడా ఏంటంటే అందరికీ పసుపు బొట్లు అయితే పెట్టేస్తుంది. గేటెడ్ కమ్యూనిటీ అంటే ఇంకా చెప్పక్కర్లేదు, ఎలా ఉంటుంది బయట మనకి ఏరియా కానీ అంతా కూడా. నాకు చాలా నచ్చిందనమాట. ముఖ్యంగా వాక్ ఏరియా అయితే చాలా నచ్చేసింది. సో అందరం హ్యాపీగా గడిపామన్నమాట కాసేపు. ఇంకా అందరూ వాళ్ళ రిలేటివ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అందరూ బిజీగా ఉన్నారు. మేము కూడా ఇంకేంటంటే వెంటనే ఇంక భోజనాలు చేసేసుకొని ఇంకా అక్కను కూడా అట్లా పలకరించేసి ఇంకా బయలుదేరేసామన్నమాట. ఇంక ఇక్కడ నుంచి అయితే అందరికి కూడా చక్కగా తాంబూలం ఇచ్చి పంపించింది అక్క అయితే. సో అదనమాట, ఇల్లు సందడి హడావిడి అంతా మీకు తెలిసిందే. గృహప్రవేశం అంటే ఎలా ఉంటారు ఏంటి అనేది కూడా మేము కూడా అట్లా ఒక మెమరీలా ఉండిపోతుంది మంచిగాని ఒక చిన్న బిట్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా బయటకు వచ్చి కూడా మేము అందరం ఫొటోస్ అయితే తీసుకున్నాము, మాకు ఒక మంచి మెమరీలా మిగిలిపోతుందని. ఇక ఇంటికి అయితే వచ్చేసానండి. టైర్డ్ ఏమీ అయిపోలేదు, జస్ట్ ఒక 2-3 అవర్స్ అక్కడ ఉండింది, స్పెండ్ చేసింది. అండ్ ఇంటికి రాగానే మళ్ళా శారీలో ఒక రీల్ అన్నా షూట్ చేసుకుందాం అని చెప్పేసి ఇక ఒక 2-3 రీల్స్ అయితే షూట్ చేసేసుకున్నాను వెంటనే. ఆ తర్వాత ఇక డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇదిగోండి ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి, బుజ్జి ఇయర్ రింగ్స్. నేను చాలాసార్లు ఇయర్ రింగ్ కలెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ మళ్ళీ ఎందుకు ఆగిపోతున్నాను వద్దులే అని చెప్పేసి అదైతే జాయిల్కి అసలు తీసుకున్నాను అనమాట. చాలా చిన్నవి క్యూట్వి. అప్పుడు నాకు అంత రేటు కూడా పడలేదండి, నేను తీసుకుంది కూడా ఒక 2 years అట్లా అవుతుంది అనుకుంటా. చాలా క్యూట్గా ఉన్నాయి, స్వీటీ కోసం అని తీసుకున్నా యాక్చువల్లీ. కానీ దానికి ఏంటంటే ఆ చెవి హోల్స్ ఉంటాయి కదా, అవైతే అసలు చాలా సన్నగా ఉన్నాయి, ఏమీ పట్టట్లేదు. నాకు కూడా కొంచెం పెద్దవి ఏదన్నా పెట్టాలి ఇయర్ రింగ్స్ అంటే ఆ అమ్మాయితో అస్సలు అవ్వట్లేదు అనమాట. ఇవేంటంటే కొంచెం గొట్టాల టైప్లో ఉంటాయి కదా, అవైతే అస్సలు పట్టవు ఇంకా తనకైతే. కొంచెం టైం పట్టిద్ది కొంచెం పెద్దవి రావాలంటే అవి. సో ఇప్పుడైతే నేను వాడేస్తున్నాను అనమాట, దాని కలెక్షన్ అంతా కూడా నేనే పెట్టేసుకుంటున్నాను పాపం.
అదే అంటుంది మమ్మీ, నాకు అవేం వద్దు, నువ్వే పెట్టేసుకొని, నేను అన్నీ కూడా ఇట్లాంటివి తీసుకుంటానని చెప్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇయర్ రింగ్ కలెక్షన్ చాలా వరకు ఏంటంటే సన్నగా వస్తున్నాయి అనమాట వెనక పెట్టుకునేది. సో ఇదేంటంటే